MBBS in North America. 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. సినిమాలోకి రావడం బ్యాక్ స్టోరీ ఏంటి షార్ట్ గా చెప్తారా? నాన్న ఊర్లో కొబ్బరిని సెట్ అంటారు. సో అలా కొబ్బరిని సెట్ గారు వాళ్ళ అబ్బాయి అని అది తమిళని కొంచెం హైలైట్ హెల్ అండ్ హెవెన్ స్లోగన్ అయితే మీరు ఒక రేంజ్ లో అంత బ్లాస్ట్ అవుతుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కనీసం వారానికి ఒకళ్ళు ఎవరో ఒకరు పంపిస్తూనే ఉంటారు. అది ఏదో రకంగా. సో ఏ ఆశలతో ఏ ఆశయంతో ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళారంటే? ఇన్స్పిరేషన్ అయితే 100%. నాకు ఎందుకో ఆయన వేరే స్టైల్ నాకు బాగా నచ్చుతుంది. విలన్ అవుదామని అనుకున్నారా? లేదు నేను హీరో అవుతాను. లేదు, హీరో విలన్ అని కాదు. అంటే ఏదైనా సరే కొంచెం పొజిషన్కి వెళ్తే ఇంట్లో పేరెంట్స్ కూడా హ్యాపీ కదా. ఏ సినిమా చూసినప్పుడు అనిపించింది నేను ఖచ్చితంగా యాక్టర్ అవుతా అని డిసైడ్ అయిన మూమెంట్ ఏదైనా అని కాదు కానీ నాకు ఫస్ట్ బీజం పడింది అయితే మాత్రం అంటే నిలబడ్డానికి ప్లేస్ లేదు, నన్ను భుజాల మీద ఎక్కించుకున్నాడు అన్న. చరణ్ గారితో ఆ చిన్న స్పేస్ ఉంది కదా, ఏమన్నా ఛాయలు కనిపించినాయా? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఛాయలు? మెగా ఫ్యామిలీలో ఎవరిని చూసినా చిరంజీవి గారిని చూస్తున్న ఫీలే ఉంటుంది నాకు. అదే ఆ టైంకి అది ఎంజాయ్ చేయడం అంతే. రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా సక్సెస్ అవ్వాలి అలా సక్సెస్ అవ్వాలని వాళ్ళ ఆశలను కూడా మీ మీదే ఉంచుతూ ఉంటారు. సో అలాంటి ఆశలు ఏంటి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి? చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు, నాకు అనిపిస్తుంది అరే ఓకే అరే నువ్వే కాదురా మామూలు కూడా కొంచెం చూసుకోరా. కరెక్ట్. ఇది నాకు అసలు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నారనమాట. ఈయన గురించి రీసెంట్గా ట్రెండ్ అవుతుంది, కొబ్బరి నూనె సేటు కొడుకు సినిమా హీరో అయిపోయాడు అని చెప్పి. సో బేసికల్లీ ఆయన మంచి నటుడు, చాలా సినిమాల్లో మనకి తెలుస్తూ ఉంటుంది. మనకు బాగా తెలిసిన మీమ్ కంటెంట్లో అయితే హెల్ అండ్ హెవెన్ సార్ మాట్లాడద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు కొబ్బరి నూనె సేటు కొడుకు ఇలా సినిమాలోకి రావడం ఏంటి, అసలు దీని వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి షార్ట్గా ఏమన్నా చెప్తారా? అంటే మాది ఆయిల్ బిజినెస్ అండి. నాన్న ఊర్లో కొబ్బరిని సెట్ అంటారు అనమాట. సో అలా కొబ్బరిని సెట్ గారు వాళ్ళ అబ్బాయి అని ఊర్లో జనాలకు తెలుస్తుంది కదా. అలా వచ్చింది మొన్న ఇంటర్వ్యూలో. అది తమిళని కొంచెం హైలైట్ అనమాట. అండ్ ఏ సినిమాల్లో చేసినా కూడా, ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఊరికి వెళ్ళేసరికి హీరోయే. వాళ్ళకి యాక్టర్ అంటే హీరోయే కదా లెక్క. ఎలాగే పిలుస్తున్నారా? ఏ హీరో వచ్చాడు అంటున్నారా? ఊర్లో ఎలా అంటారు? ఊర్లో అంతా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, బట్ ఊర్లో అంతా తెలిసిన వాళ్ళు అవడంతో ఇంకా ఓకే ఈ సినిమాలో చేస్తున్నాడు యాక్టర్. ఆ రికగ్నైజేషన్ ఈ మధ్య మొదలైంది. యాక్చువల్లీ ఇది వరకు ఏంటంటే సినిమాలో చేస్తున్నాడు అని ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం మంచి క్యారెక్టర్స్ చేయడం వల్ల రెస్పెక్ట్ కూడా వచ్చింది. అండ్ దట్టు ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని మీమ్స్ లో కానీ వాటిలో వీటిలో కానీ ఎక్కడైనా కనిపిస్తూ ఉంటే షేర్ చేస్తూ ఉంటారా అందరూ? వస్తుంది అవి. గేమ్ చేంజర్ అయితే ఇప్పటికి ఒక 500-600 వచ్చి ఉంటాను ఆ ఊర్లో నుంచి వాళ్ళు వీళ్ళు పంపించినవి అవన్నీ. కరెక్ట్. అంటే నేను కూడా చూసాను గేమ్ చేంజర్ మీమ్ది. అంటే వేరే నిజంగా రియల్ సీఎంస్ వీళ్ళు ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం కానీ రియల్ సీఎంస్, వీళ్ళని ఎలివేట్ చేయడానికి అది వాడుతున్నారు అనమాట. ఎప్పుడైతే సింప్లిసిటీ చూపిస్తున్నారో పొలిటీషియన్స్, అరే సీఎంఏ సైకిల్ మీద వచ్చాడు రా అని చెప్పి ఈ మీమ్ వేస్తున్నారు అనమాట కింద. నేను చూసాను, చాలా చోట్ల చూసాను అది. అండ్ హెల్ అండ్ హెవెన్ స్లోగన్ అయితే మీరు ఒక రేంజ్ లో అది అసలు అంత బ్లాస్ట్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇప్పటికీ కూడా వస్తూనే ఉంటుంది, ఎవరో ఒకరికి కనీసం వారానికి ఒకళ్ళు ఎవరో ఒకరు పంపిస్తూనే ఉంటారు. అది ఏదో రకంగా మేము లాగా అవుతూనే ఉంది. అది చాలా హ్యాపీ. సో ఏంటి కానిస్టేబుల్ కనకం ముందేమన్నా ఉందా, అంచనాలు ఉన్నాయా ఈ సినిమా తర్వాత, ఈ సిరీస్ తర్వాత నన్ను జనం కొంచెం గట్టిగానే గుర్తుపెట్టుకుంటారు? అంటే నన్ను పిలిచి క్యారెక్టర్ చెప్పినప్పుడు ఓకే ఇదేదో మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టరే అని అనుకున్నాను, బట్ ఆడిషన్ కూడా తీసుకోలేదు నాది. జస్ట్ ఆఫీస్కి వెళ్ళాను, ప్రశాంత్ అనే డైరెక్టర్ గారు భోజనం చేస్తున్నారు, వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే టైంకి వెయిట్ చేశాను. ఓకే వీడు ఫిక్స్ అని కో డైరెక్టర్ మురళి అని ఉన్నారు, ఆయనకి చెప్పారు ఇదేంటి ఆడిషన్ కూడా తీసుకోవట్లేదు, ఏమో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటారు, నిజమేనా కాదా ఆ డైలమాలో ఉన్నాను. బట్ నేనైతే బాగా బిలీవ్ చేశాను ఆ క్యారెక్టర్ని. సో ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు గట్టిగా అనిపించింది అనమాట. ఓకే ఇదేదో గట్టిగా పేలేదే, మనకి డెఫినెట్గా యూజ్ అయ్యేదే అని అనిపించింది. చూస్తే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చా. ఏంటి ఏం చదువుకున్నారు అసలు, ఎలాగా బ్యాక్గ్రౌండ్ ఏంటి? బీటెక్ డిస్కంటిన్యూ, డిప్లొమా. ఏంటి అంటే సినిమాల్లోకి వచ్చే వాళ్ళందరూ ఈ డిస్క్ ఒకటి అంటూ ఉంటారు, అదేంటి అది ఆచారమా? డిస్క్ చేస్తేనే సినిమాల్లో యాక్టర్ అవుతాం ఏంటి, ఏమన్నా ఉందా? అదేం లేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అలా అయిపోయింది అనమాట. అంటే ఒక షూట్లో ఉన్నప్పుడు
సీతమ్మందాలు రామయ్య చిత్రాలు అని ఒక మూవీ షూట్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ అది. నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. సో ఎగ్జామ్ ఫీజు అది టైంకి కట్టకపోవడం వల్ల ఇంకా అలా అయిపోయింది. తర్వాత బట్ అంటే రెగ్యులర్ గా వినేది ఏంటంటే ఇంటర్మీడియట్ అని, డిస్క్ అది కూడా ఏంటంటే ఇప్పుడు మీరు కూడా +2తో ఆపేసినట్టే, డిప్లొమాతో ఆపేసినట్టే కదా లెక్క. అప్పుడు బీటెక్ దగ్గర రాలేదు, గ్రాడ్యుయేషన్ చేయలేదు. సో ఇది ఒకటి వింటా ఉంటాం. లేదంటే డాక్టర్స్ అని, ఈ రెండిట్లో ఏదో వింటాం. ఏదో డాక్టర్ కంప్లీట్ చేసి రెడీగా పేషెంట్స్ కి సర్వ్ చేయాల్సిన టైంలో సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చేస్తా ఉంటారు. కొంతమంది యాక్టర్ అయ్యాను అంటారు. ఇది మన మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ లాగా ప్రభాస్ గారిది. సో లేదంటే ఇది మేము డిస్క్ 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 అంటారు. డిస్క్ అని చెప్పి అప్పటి నుంచే ఈ కాంపాక్ట్ డిస్క్ కొనుక్కుని సినిమాల్లోకి వచ్చేద్దామని ప్రిపేర్ అయి ఉంటారో ఏంటో తెలియదు కానీ. బట్ అంటే ఓపెన్ గా ఇలా మాట్లాడుకుంటే ఎప్పుడైనా బ్లేమ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంట్లో? అంటే స్టార్టింగ్ ఎర్లీగా సక్సెస్ రావడం అనేది సినిమా వాళ్ళకి అంత సాధ్యం పడదు. మీకు ఇంకా కొంచెం అన్న లక్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఈ రోజు మంచిగానే వెలుగులోకి వచ్చారు. ఇంకా చాలా మంది ఇయర్స్ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీరు అంటున్న ప్రకారం నేను ఇమ్మీడియట్ గా రాలేదండి. ఇది 18th ఇయర్. నా ఫస్ట్ ఫిల్మ్ కొత్త బంగారు లోకం 2000. బంగారు లోకం, ఓకే. సో ఇది 18th ఇయర్. మీరు ఇమ్మీడియట్గా రాలేదు, 18 years పట్టింది ఇక్కడ దాకా రావడానికి. బట్ ఇప్పుడు అప్పటి నుంచి ఉండడం వల్ల ఉన్న పరిచయాలన్నీ ఇప్పుడు యూజ్ అవ్వడం, అప్పటి నుంచి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ మేనేజర్స్ కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఒక మంచి పొజిషన్లోకి రావడం, నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేయడం నాకు హ్యాపీ. ఎలా పాసిబుల్ అంటే కొత్త బంగారులో మీకు ఏమన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా, రిలేటివ్స్ సినిమా ఇండస్ట్రీలో? అసలు ఏమీ లేదు. మరి నేను జల్సా సినిమా రిలీజ్ అయింది, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి హిట్ వచ్చింది. ఐమాక్స్ బిగ్ స్క్రీన్ మీద ఆయన చూద్దామనే ఇంటెన్షన్ తోటి నేను మా కజిన్ సతీష్ నాయుడు అని ఇప్పుడు విఆర్కే ఫోటో స్టూడియో ఈవెంట్స్ అవి చేస్తున్నారు. సో తన త్రూ నేను అప్పుడు కోఆర్డినేటర్ అనమాట. తను దిల్ రాజు గారి మూవీస్కి మాత్రమే కోఆర్డినేటర్. సో తనతో పాటు ఆఫీస్కి వెళ్ళాను టికెట్స్ కోసం. కొత్త బంగారులో ఆడిషన్స్ జరుగుతున్నాయి, నేను బయట కూర్చున్నాను. లోపల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చి ఎవరు అంటే ఇలా అని చెప్పాను. చేస్తాడా అని అన్నయ్యని అడిగారు. ఎలా చేస్తావు అన్నాడు. చేస్తా అంతే. అలా జల్సా సినిమా టైం అంటే 2007 రిలీజ్. అది 8 రిలీజ్. ఆ టైంలో మీకు ఎంత ఏజ్? 9th class చదువుతున్నాను నేను. 9th class చదువుతున్నప్పుడు ఫస్ట్ ఆడిషన్ డైరెక్ట్. ఓకే, అంటే అన్నయ్య ఆ టైంలో ఉండడం వల్ల ఇంకా అయిపోయింది. బట్ జస్ట్ అలా గెట్ ఇన్ అవ్వడానికి మాత్రం అంత సింపుల్గా అయిపోయింది. బట్ తర్వాత ఏమీ లేదు. అంటే కొత్త బంగారు లోకం తర్వాత వరుస పెట్టి వచ్చినాయా? అసలు ఏమీ రాలేదు. నేను ఎవ్రీ వీక్ సాటర్డే అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చేవాడిని. కుషాయిగూడలో వదిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ బస్సు అయితే బస్సు, ట్రైన్ అయితే ట్రైన్ దిగి అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి మ్యాక్స్ సైజ్ ఫొటోస్ 6x4 ఫొటోస్ పట్టుకుని ఆఫీసులు అన్నీ తిరిగి ఇచ్చేసి వెళ్ళేవాడిని. కొన్ని రోజులు వదిన వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, కొన్ని రోజులు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. సతీష్ అన్నయ్య అని చెప్పి వీళ్ళు హౌసింగ్ బోర్డులో ఉండేవాడిని. కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ ఉంటూ ఎవ్రీ సండే వచ్చి ఆఫీసులు మొత్తం తిరిగి మళ్ళీ సండే నైట్ వెళ్ళిపోయాను. అలా తిరుగుతూ మధ్య మధ్యలో చిన్న చేస్తూ వచ్చాను నేను. బట్ 2015 నుంచి ఇక్కడ రూమ్ తీసుకుని ఇక టోటల్గా ఇక్కడే ఉన్నాడు. మధ్యలో ఆంధ్రపోరి అనే మూవీ ఒకటి మా ఊర్లో షూట్ చేశారు పాల్వంచ్లో. అప్పుడు ఆ టీం నాకు చాలా యూజ్ అయింది అనమాట. అంటే ప్రెసార్ ల్యాబ్ ప్రొడక్షన్ అవ్వడంతో ఏ సినిమా అయినా సరే అక్కడికి ఖచ్చితంగా అక్కడికి రావాల్సిందే, ఏ సినిమా అయినా సరే. సో వాళ్ళ త్రూ నాకు కొన్ని కాంటాక్ట్స్ దొరికాయి. నేను వాటిని బిల్డ్ చేసుకుంటూ గెట్ అవుతూ ఉన్నాను ప్రస్తుతానికి. బట్ అంటే మీరు ఎంతమంది పిల్లలు? ఎంతమంది? నేను, అన్నయ్య, తమ్ముడు. సో ముగ్గురు. ఇంకో 2 మగపిల్లలు ఉండబట్టి మిమ్మల్ని కొంచెం ఫోర్స్ చేయలేదేమో. అంటే ఒక్కగానో కొడుకు అయితే ఖచ్చితంగా ఆపేసి ఉండేవారు. అన్నయ్య, తమ్ముడు ఇద్దరు మంచి ర్యాంకర్స్. మనం ముందు నుంచి బాగా కష్టపడితే జస్ట్ పాస్ బ్యాచ్ అన్నమాట. ఓకే. అంటే బేసికల్లీ మనం కాంపిటీషన్ ఉంటది కదా, ముందు వెనక కూడా ర్యాంకర్స్ అన్నప్పుడు మధ్య వ్యక్తిగా మీకు కూడా ఉండాలి ఆ కాంపిటీషన్. బట్ నాది వేరే కైండ్ బట్ మీరు వేరే కాంపిటీషన్ ఇస్తున్నారు. మీరు ముగ్గురు కలిసి వెళ్తే మీ చుట్టూ చేరతారు చాలా మంది. డెఫినెట్ గా నాతోనే ఎక్కువ మాట్లాడుతుంటారు అనమాట. జెలస్ ఫీల్ అవుతూ ఉంటారా మీ బ్రదర్స్? అసలు ఏముండదు. అంటే ముగ్గురం కలిసి వెళ్ళడం అనేది చాలా తక్కువ. అన్నయ్య చాలా ఇంట్రోవర్ట్ అనమాట. సో చాలా క్లోజ్ పర్సన్ తోనే ఉంటాడు. తమ్ముడు క్యాజువల్ గానే ఉంటాడు. నేను ఇలా తప్పదు కాబట్టి కెమెరా ముందు ఇలా మాట్లాడుతున్నాను, లేకపోతే నన్ను మాట్లాడించడం చాలా టైం పడుతుంది. అది నైస్.
బాగుంది కాన్సెప్ట్. అంటే మామూలుగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు, అంటే కంపేర్ టు మిడిల్. ఇది ఇక్కడ రివర్స్ కేస్ అనమాట. వాళ్ళిద్దరూ వేరే జానరా, మీరు ఒకరు ఇందులోకి వచ్చి ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. బట్ ఏ హోప్స్ ఏంటి అసలు స్టార్టింగ్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు? ఉంటది కదా ఒక కళలు ఉంటాయి, ఒక బకెట్ లిస్ట్ అంటూ ఉంటారు. అంటే నేను ఒక సంవత్సరంలో ఒక సినిమా ఖచ్చితంగా చేస్తాను ఒక క్యారెక్టర్, లేదంటే నేను 5 సంవత్సరాల్లో హీరో అవుతాను, సంథింగ్ ఒక కళలు ఉంటాయి. సో ఏ ఆశలతో ఏ ఆశయంతో ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళారంటే? ఇన్స్పిరేషన్ అయితే 100% చిరంజీవి గారు అండి. నేను ఇందాక ఇంట్లో 5 ఉంటామని చెప్పాను కదా, వాస్తవం చెప్పాలంటే 6 ఉంటాం. ఇంకో వ్యక్తి చిరంజీవి గారు. ఇంటి నిండా పోస్టర్స్ అలా, అంటే అంత ఇష్టం నాకు. వచ్చిన తర్వాత ఇంకా సరే అందరూ చిరంజీవి అయిపోరు కదా, సో మన క్యాపబిలిటీ ఏంటి అనేది చూసుకుంటున్న టైంలో నాకు రఘువరన్ గారు బాగా అనిపించారు. అంటే నాకు ఎందుకో ఆయన వేరే స్టైల్ నాకు బాగా నచ్చుతుంది, ఆయన విలనిజం కానీ అది నాకు బాగా నచ్చుతుంది. నాకు ఆ కైండ్ క్యారెక్టర్స్ అలాంటివి బాగా ఇంట్రెస్ట్ అనమాట. బట్ నాకు ఎక్కువగా కామెడీ క్యారెక్టర్లు ఇవి వస్తున్నాయి, కామెడీ బాగా చేయగలను, బట్ నాకు ఆ కైండ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం నాకు. అంటే మనకి విలన్ అంటే నార్మల్గా ఇప్పుడు రావు గోపాలరావు గారు కొంచెం మీసాలు ఇలా ఇలా, రఘువరన్ గారు విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మీలని అలా ఉంటారు, బక్కగా ఉంటారు. ఆయన చాలా పవర్ఫుల్ విలన్, ఆయన వాయిస్ ఎసెట్ చాలా పవర్ఫుల్ విలన్ లెక్కేస్తే. అంటే చూపించారంటే భయం వేస్తుంది. ఈవెన్ భాషా సినిమాలో వాళ్ళిద్దరికి రజనీకాంత్ గారికి ఆపోజిట్ లో హైలైట్ ఉంటాయి అసలు. మీకు ఐ మీన్ మీ సిమిలర్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అని ఏమన్నా అక్కడ? మేబీ అది అయ్యుండొచ్చు, అది నేను పర్టికులర్ అదని అనుకోలేదు, మేబీ అయ్యుండొచ్చు. బట్ ఇప్పుడు చూస్తే ధనుష్ గారు నేషనల్ అవార్డు విన్నరు. ఆయన అంటే ఒక యాక్టర్ గా ఆయన పేరు పెట్టేవాడు అదే ఇండియాలో పుట్టుండడు, అలాంటి నటుడు అయ్యారు. చాలా మంది వస్తున్నారు కూడా, కుబేరా. అండ్ మీకేంటి ఎలాంటి కళలు ఉన్నాయి? ఇప్పుడు రఘువరన్ బీటెక్ రఘువరన్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారు, బట్ విలన్ అవుదామని అనుకున్నారా? లేదు నేను హీరో అవుతాను. లేదు, హీరో విలన్ అని కాదు. అంటే ఏదైనా సరే నేను ఒక సినిమా వాడిని నలుగురు గుర్తుపడితే చాలు అని అనుకున్నా. బట్ అందులో కొంచెం ఏదైనా సరే కొంచెం పొజిషన్కి వెళ్తే ఇంట్లో పేరెంట్స్ కూడా హ్యాపీ కదా, అంతే. బట్ ఇది అయిపోవాలి అది అయిపోవాలి అని గోవింద ఫ్లోలో అయితే ఓకే, బట్ ఇదే అవ్వాలని పెట్టుకుంటే ఏది చేయలేము. సో ఎప్పటి నుంచో ఐ మీన్ ఓవర్ ద 2 decades చూసుంటారు. ఐ మీన్ సినిమా వ్యవస్థ ఎలా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందని దూరం నుంచి చూసి దగ్గరకు వచ్చి లోపలికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవం ఉంది. బట్ ఈ పాండమిక్ తర్వాత చాలా మార్పులు జరిగినాయి. అంటే ఏంటంటే ఇన్స్టాంట్ గా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎలా సోషల్ మీడియాని యూజ్ చేసుకుని హైపర్ అయ్యి. స్టార్టింగ్ అందరూ ఏంటి వీడు ఓవర్ యాక్షన్ వీడు అని తిట్టుకున్న వాళ్ళు, క్రింజ్ అన్న వాళ్ళు ఈరోజు సినిమాల్లో కొంచెం మెయిన్ కొంచెం క్యారెక్టర్స్ తీసుకుంటున్నారు. మీరు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్విచ్ అవ్వాలి, నేను కూడా అప్గ్రేడ్ అవ్వాలి, అవతల నవ్వుకున్నా పర్లేదు, నన్ను చిల్లర అనుకున్నా పర్లేదు, నేను కూడా క్రింజ్ కంటెంట్ అయినా పర్లేదు, చేసి అయితా అని ఎక్కడ అనిపించలేదా? అస్సలు అనిపించలేదు. అది మీరు క్రింజ్ అని ఇప్పుడు మనం వాళ్ళు ఎంత సక్సెస్ లో ఉన్నా మనం క్రింజ్ అనే వర్డ్ మనం మాట్లాడుతున్నాం అంటే ఇంక వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన ఎక్కడో ఉంటది కదా మనకి. సో అది నాకు అనిపించుకోవడం ఇష్టం లేదనమాట. సో వాళ్ళు ఏం చేసినా లాస్ట్ వాళ్ళ టార్గెట్ సినిమా. నేను ఫస్ట్ నుంచి సినిమాలో ఉన్నాను కదా, మళ్ళీ ఇప్పుడు అవన్నీ. అంటే కొంతమంది నిజం చెప్పాలంటే కొంతమంది పైసానే పరమాత్మ అంటారు. ఇప్పుడు ఈ కంటెంట్ త్రూ వెళ్ళిపోయిన వాళ్ళు ఈవెన్ మెయిన్ రోల్స్ కొన్ని మెయిన్ రోల్స్ తీసుకున్నారు, త్రూ అవుట్ ద సినిమా మెరుస్తూ ఉంటారు, మంచి మంచి రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు, సోషల్ మీడియాలో సంపాదించుకుంటున్నారు, ప్రమోషన్స్ చేస్తున్నారు, రకరకాల ఈవెన్ సీరియల్స్ లోనో దేనికన్నా వెళ్తున్నారు అప్లికబుల్ గా. మీరు అన్నట్టు వాళ్ళు అలా సడన్ గా వచ్చి ఫేమ్ అయ్యి అలా అయిన వాళ్ళు, సడన్ గా ఫేమ్ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. బట్ దానికి వచ్చి ఇక్కడ వరకు నిలబెట్టుకునే వాళ్ళు చాలా కొంతమందే ఉన్నారు. మిగతా వాళ్ళు 100 members అనుకుంటే ఫేమ్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి 100 members ఇక్కడికి వస్తున్నారు, కానీ 10 members ఇక్కడ ఉంటున్నారు. మిగతా 90 members ఏమవుతున్నారు అంటే ఇంకా వాళ్ళ వల్ల ఏంటంటే వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అక్కడ రీల్ కానీ సంథింగ్ ఏం చేసినా సరే అది ఎన్ని టేకులు వేస్తున్నారో తెలియదు కదా మనకి. పైగా అదేంటి వాళ్ళ వాయిస్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏదో వాయిస్ వస్తుంది, లేకపోతే సాంగ్ వస్తుంది, ఏదో వస్తుంది. ఎన్ని టేకుల తర్వాత అది ఓకే అవుతుంది, మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం మనం. బట్ ఇక్కడ సినిమాకి వచ్చేసరికి అది కాదు, అది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అన్ని టేకులు అన్ని మిస్టేక్స్ చేస్తే ఇక్కడ యాక్సెప్ట్ చేయలేం కదా, ఎన్ని రోజులను భరిస్తాం ఎంత ఫేమ్ ఉన్నా కూడా. సో అలాంటి వాడికి జోలికి వెళ్ళకుండా. అంటే ఇది కూడా విన్నాను నేను, అంటే కొంతమంది హీరోల విషయంలో కూడా ఒక్కసారి లేదా డబ్బున్న
ప్రొడ్యూసర్లు వాళ్ళ దగ్గర ఉన్న, లేదు ఫేమ్ వచ్చేసిన వాళ్ళకి యాక్టింగ్ రాకపోయినా పర్వాలేదు సక్సీడ్ అయిపోతూనే ఉంటారు, సర్వైవ్ అయిపోతూనే ఉంటారు అనేది కూడా విన్నాను నేను. ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని చూస్తాం మనం, వాళ్ళు పెద్దగా ఏమి ఉండదు, ఎక్స్ప్రెషన్స్ ఉండవు, యాక్టింగ్ పెద్దగా ఏమి ఉండదు, కాకపోతే వాళ్ళు గెట్ ఇన్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి బ్యాకింగ్ ఉండబట్టి. అదే సో చెప్పాలంటే రుద్దుతున్నారు అని అనుకోవాలంటే. బట్ అందరూ అలా కాదు, ఎంతైనా టాలెంట్ ఉండి బ్యాకింగ్ లేకుండా పైకి వచ్చిన ఎంతమంది ఉన్నారు. సో మనం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నార్మల్గా ఈ సినిమా జర్నీలో మీరు నేర్చుకున్నది ఏంటి? లెసన్స్ ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు ఖాళీ జేబులు మీరు చూసే ఉంటారు, పాకెట్స్లో డబ్బులు. ఇప్పుడైతే ఈ ఫోన్ పే డిజిటల్ ఇండియా వచ్చింది, కానీ మీరు ఎంటర్ అయ్యి ఉన్నప్పుడు అంతా డబ్బులు ఉండాలి జేబులో, ఏదో కొనాలి. అవి చూసే ఉంటారు. ఆకలి రోజులు కూడా, ఖాళీ కడుపును కూడా చూసే ఉంటారు. ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా లైఫ్లో? అంటే మీరు అంటున్నంత సినిమాట్రిక్ అయితే లేవు, ఎందుకంటే నాకు అంత ప్రాబ్లమ్స్ లేవన్నమాట. ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం ఇండివిజువల్గా వస్తుండేవాడు. అంటే అన్నయ్య తమ్ముడు చదువుకుంటున్నా, నాన్న చిన్నప్పటి నుంచి ఆయన కష్టం చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఎవ్రీ మూవీ చూడడం నాకు అలవాటు. అది ఒక్కసారి చూసినా 10 సార్లు చూసినా థియేటర్లోనే చూస్తాను నేను. సో ప్రతిసారి సినిమాకి డబ్బులు అడిగితే నానెవరు. సో ఏం చేయాలంటే నా ఏజ్కి తగ్గట్టుగా ఆ ఏజ్లో ఆ పని చేస్తే ఈ డబ్బులు వస్తాయి అనిపించినవి పాలు వేసేవాడిని, పాల ప్యాకెట్లు వేసేవాడిని, పేపర్ వేసేవాడిని, డిష్ బిల్లులు కలెక్ట్ చేసేవాడిని. సో వాటన్నిటిని నేను నా ఖర్చులకు యూజ్ చేసుకున్నాను. ఆ సేవింగ్స్తో తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అవే కొంచెం నాకు యూజ్ అవుతూ వచ్చాయన్నమాట. సో నాకు అసలు కృష్ణనగర్ కష్టాలు లైక్ లేవు. ఇంకొకటి ఏంటంటే నేను జస్ట్ ఫోన్ కలావేలో మా ఫాదర్ ఉంటారు. సో నాకేంటంటే నేను ఇంటికి పంపించాల్సిన అవసరం లేదు, ఇంట్లోంచి తెచ్చుకోవాల్సినంత స్థితిలోనూ లేదు. నా సంపాదన నాకు సరిపోతుంది. నాకు ఏ అలవాట్లు లేకపోవడం నా సంపాదన నాకు సరిపోతుంది అనమాట. బట్ ఒక మీమ్ కంటెంట్ గుర్తొచ్చింది మీరు అంటే, పాలు వేసినా పేపర్ వేసినా, పాలు అమ్మినా పేపర్ వేసినా, డిష్ బిల్లులు కలెక్ట్ చేసినా, ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అన్నట్టు చెప్తుంటే. లేదు, అది జరిగింది ఊర్లో పాలవంచిలో ఉన్నప్పుడు స్కూల్ డిప్లొమా ఈ టైంలో నేను అంటే ఏం లేదు, నా ఖర్చుల కోసం అంతే. నేను ప్రతిదీ నాన్న అడగలేక అంతే. వాళ్ళకి తమ్ముడికి అన్నయ్యకి సినిమాలు వాటి మీద పెద్దగా ఉండేది కాదు, చూసేవాళ్ళు చూస్తారు. కాకపోతే నాకేంటంటే ప్రతిదీ నేను థియేటర్లోనే చూడాలి. నాకు అది ఒకసారి సరిపోదు. నాకు ఇప్పుడు చిరంజీవి గారి సినిమానో పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిన ఒకసారి చూస్తే నాకు తీరదు, నాకు అది చూస్తేనే ఉండాలి నేను. సో దానికోసం ప్రతిసారి ఇంట్లో అడగలేక అలానే ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఉంటాయి ఇంట్లో, చిల్లర డబ్బులు అవి అది తీసుకోలేను. నేను కూడా మీలాగే ఏంటంటే డబ్బులు ఇంట్లో అడగలేము. నాకు సినిమాలు అంటే పిచ్చి. చిన్నప్పుడు నేను 4th క్లాస్ 5th క్లాస్ టైంలో అప్పుడు ఏం చేసేవాడిని అంటే ట్యూబ్ లైట్ చోకులు ఇలాంటివి ఏమన్నా కనిపిస్తే అమ్మేసి డబ్బులు తీసుకుని సినిమాకి వెళ్ళేవాళ్ళం అనమాట. నేను మా కజిన్ ఉండేవాడు, మా మావయ్య వాళ్ళ అబ్బాయి కూడా, ఇద్దరం కలిసి చైల్డ్హుడ్ లో అలా వెళ్ళేవాళ్ళం యాక్చువల్లీ. అదే నేను ఈ ఖర్చుల కోసమే నేను. బట్ మీది వేరు, మీరు కొంచెం పాప కష్టపడి మీరు సంపాదించుకుని ఖర్చు పెట్టుకున్నారు. అంటే అలా చేస్తే ఏంటంటే రూపాయి వాల్యూ తెలుస్తుంది. ఇక్కడ మాకు కూడా తెలిసేదండి. అంటే ఆ వెయిట్ 1 kg వచ్చింది, 1.5 kg వచ్చింది. టికెట్ కాస్ట్ 6 రూపీస్ అనుకోండి. ఆ టైంలో బాగా చిన్నప్పుడు నేను 4th క్లాస్ టైంలో 6 రూపీస్ అనుకోండి. సరిపోయేది కాదు, ఒక 10 రూపీస్ ఇచ్చేవాడు, ఇంకో 2 రూపీస్ కావాల్సి వచ్చేది. 2 రూపీస్ కోసం ఎంత కష్టపడే వాళ్ళం తెలుసా. మాకు కష్టాలు ఉండేవి, మాకు కూడా వాల్యూ తెలిసేది 2 రూపీస్ వాల్యూ కూడా. బట్ ఏంటంటే మేము కష్టపడి కొట్టేసి అంతే, నాది వేరు అంతే. బట్ సూపర్ ఇన్స్పైరింగ్ ఉంది రియల్లీ. ఏదో ఫన్ చేస్తున్నాను కానీ, బట్ చిన్నప్పటి నుంచి అలా కానీ సంపాదించింది సినిమా కోసం సంపాదించడం అనేది, సినిమా చూడడం కోసమే సంపాదించేవాడిని. నాకు వేరే ఏం కాదు, జస్ట్ సినిమా చూడాలి. సో డబ్బులు కావాలి, నాన్న అడిగితే తిడతారు, అమ్మని అడిగితే తండ్రి. సో నీ సినిమా చూడాలంటే ఏం చేయాలి, ఓకే ఇదైతే ఎవ్రీ మంత్ ఒక 500-600 వస్తుంది. ఆ టైంలో మనకి ఖర్చులు ఏముంటాయి, 500-600 అంటే అసలు బిల్గేట్స్ అనమాట అప్పుడు స్కూల్ ఏజ్లో. మరి బాల్కనీ టికెట్ కూడా మా ఊర్లో 15 రూపీస్ 15 రూపీస్ బిలోనే ఉండేది బాల్కనీ టికెట్ కూడా. కూల్ డ్రింక్ కూడా 5 రూపీసే ఉండేది. ఇంకొక హైలైట్ అంటే నాకు ఊర్లో థియేటర్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంకా టికెట్ కూడా అవసరం లేదు, టికెట్ అవసరం లేకుండా ఉండేది. అలా అని కదా, ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు చూస్తే మళ్ళీ నాతో చెప్తారని భయం ఉంటుంది కదా, ఎన్నిసార్లు వస్తుంది. మహా అయితే ఎప్పుడైనా పక్కూరికి వెళ్ళి చూస్తూ ఉంటాను.
సూపర్ సూపర్ ఇన్స్పైరింగ్. అంటే మీకు నార్మల్ గా ఏ సినిమా చూసినప్పుడు మీరు థియేటర్లో చూడడం అలవాటు అన్నారు కదా, ఏ సినిమా చూసినప్పుడు అనిపించింది నేను ఖచ్చితంగా యాక్టర్ అవుతా అని డిసైడ్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? అని కాదు కానీ నాకు ఫస్ట్ బీజం పడింది అయితే మాత్రం అంటే సినిమా ఇంత ఇంఫోరియా ఉంటుంది అనేది నాకు ఫస్ట్ ఇంపాక్ట్ కలిగించింది అయితే మాత్రం జానీ. 4th క్లాస్ అనుకుంటాను నేను అప్పుడు, 4th 5th. ఫ్లాప్ సినిమా టైంలో మరి అందరూ డిజాస్టర్ టాక్ తో నడిచింది సినిమా. నాకేం తెలుసు అది. అంటే నార్మల్ గా చెప్పాలంటే బజ్ చాలా ఉంది జానీకి. జానీకి ఉన్న బజ్ ఆ టైంలోనే పెప్సీకి యాడ్స్, క్యాసెట్లు, ఎన్ని క్యాసెట్లు అమ్ముడైపోయినాయో సంథింగ్. అవి వచ్చేవి, కర్చీఫ్లు అమ్మేవారు జానీ పేరుతో, బ్యాండ్ రకరకాలు ఉండేవి, బెల్ట్లు. బట్ మీకు సినిమా చూసిన తర్వాత డిజాస్టర్ టాక్ వచ్చింది మొత్తం అంతా, మీకు మాత్రం ఆ సినిమా ఇన్స్పైర్ చేసింది. ఇది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది, పర్లేదా? పర్లేదు. నేను అప్పుడు అదే సరిగ్గా చదివాను కాదని చెప్పాను కదా. సో సమ్మర్ హాలిడేస్లో నెక్స్ట్ క్లాస్కి సంబంధించిన ట్యూషన్ కోసం నాన్న ట్యూషన్ పంపించారు. ఆ టైంలో 10th క్లాస్ సప్లీకి ప్రిపేర్ అవుతున్న ఒక బ్యాచ్ ఉండేవారు ట్యూషన్లో. వాళ్ళు సినిమాకి వెళ్దాం ప్లాన్ చేసుకుంటున్నారు బిఫోర్ నైట్. నాకు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్దగా మేబీ ఖుషి చూశాను నేను చిన్నప్పుడు, బట్ నాకు చిరంజీవి గారు తమ్ముడు అంతే. సో వీళ్ళు ప్లాన్ చేసుకుంటుంటే నేను నన్ను తీసుకెళ్ళకపోతే సార్కి చెప్పేస్తా అని చెప్పి బెదిరిస్తే, సరే ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేసారా వెళ్దాం అని చెప్పి నైట్ అక్కడే స్టే చేసేవాళ్ళు. నేను ఇంట్లో ఏం చెప్పానంటే ట్యూషన్లో అన్నయ్యది బర్త్డే ఉంది, కేక్ పెడతారు వాళ్ళు, అక్కడే పడుకుంటాను, పొద్దున్నే వస్తానని చెప్పి వచ్చేసాను. వెళ్తున్నాం, పక్కన కొత్తగూడెం అనే ఊరు, పూర్ణ థియేటర్, ఇప్పుడు అది మోడల్ అయిపోయింది. పూర్ణ థియేటర్లో సినిమా నైట్ మేము అక్కడికి వెళ్ళేసరికి 10:30 అలా అవుతుంది. ట్రాక్టర్లో మడత మంచాలు తీసుకొచ్చారు అక్కడ పడుకోవడానికి. మడత మంచం తీసుకుని నన్ను ఒక అన్న చేతికి టవల్ కట్టుకుని, తను చేతికి టవల్ కట్టుకుని పడుకున్నాం. లిటరల్గా 2:30, 3 o'clockకి లిటరల్గా నేను దీపావళి చూశాను థియేటర్ దగ్గర. నిలబడ్డానికి ప్లేస్ లేదు, నన్ను భుజాల మీద ఎక్కించుకున్నాడు అన్న. లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఏంటిది, మనిషి కాదు కదా, బొమ్మ. పవన్ కళ్యాణ్ బొమ్మ అక్కడ, అంతే, మనిషిగా పవన్ కళ్యాణ్ గారు రాలేదు అక్కడ. ఇంత ఉంటుందా ఒక మనిషికి? అరే శుభ్రంగా ఇంట్లో ఫ్యాన్ కింద కూలర్ కింద పడుకునేవాడిని, ఇక్కడ దోమలతో కొట్టించుకుంటే ఇక్కడ ఉన్నాను నేను, అవసరం నాకు ఇది, అసలు ఏంటి అనేది నాకు ఇదే ఉంది. రిటర్న్ వస్తున్నప్పుడు కూడా అనిపించింది ఓకే ఇంతమంది. నేను లోపల నుంచి బయటికి రావడానికి ఆల్మోస్ట్ 1/2 hour పట్టింది. సినిమా అయిపోయి బయట అంటే ఇంత జనం, సినిమా చూడండి, బొమ్మే కదా అది, బొమ్మను చూడడానికి ఇంత క్రేజా అని నాకు అక్కడ మొదలైంది ఫస్ట్. తర్వాత ఒక 2-3 yearsకి బాలు మూవీ రిలీజ్ అయింది. అది ఫ్లాపా హిట్టా నాకు తెలియదు, జానీ అనే సినిమా ఫ్లాపా హిట్టా నాకు తెలియదు, అంటే అంత వయసు కూడా లేదు కదా తెలియదు. ఓకే, తర్వాత బాలు రిలీజ్ అయింది. మా కజిన్స్ త్రూ టికెట్స్ అవి వచ్చాయి, వెళ్ళాను. నేను వెళ్తే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇప్పటికీ గుర్తు, బాల్కనీ దగ్గర ఒక అన్న షర్ట్ ఇప్పి ఇలా ఎగరేస్తుంది, అది టైటిల్ సాంగ్కి, ఫస్ట్ సాంగ్కి. అలా ఆ విజువల్ నాకు ఇంకా అలా ఉంది, నాకు ఇప్పుడు గుర్తు చేసుకుంటే కూడా నాకు ఆ విజువల్ అలా గుర్తొస్తుంది. ఇంత ఎంజాయ్ చేస్తారు సినిమాని, అంటే సినిమా అంటే ఇంత ఉంటుందా అని అనుకున్నా. అప్పుడు నాకు తర్వాత ఒక 2-3 days తర్వాత సినిమా యావరేజ్ అన్నారు, తర్వాత ఫ్లాప్ అన్నారు. అరే ఇంత బాగుంది, ఇంతమంది ఎంజాయ్ చేస్తున్న ఫ్లాప్, ఇలా కాదు, అర్జెంట్ మనం డైరెక్టర్ అయిపోవాలి, పవన్ కళ్యాణ్ గారికి హిట్ ఇచ్చేయాలి మనం. అలా స్టార్ట్ అయిన టైంలో జల్సా చూద్దామని ఇక్కడికి వచ్చాను, ఇలా వచ్చాను అనమాట. అది అప్పుడు కొత్త బంగారులో కొన్ని చేసినప్పుడు బొరబడ డాన్ బాస్కో స్కూల్లో జరుగుతుండేది. మమ్మల్ని అందరినీ కూలర్స్ పెట్టి, అందరూ స్కూల్ పిల్లలే అప్పుడు, అందరూ చేసిన వాళ్ళందరూ స్కూల్ వాళ్ళే. సో అమ్మాయిలందరినీ ఒక రూమ్లో, అబ్బాయిలందరూ ఒక రూమ్లో పెట్టి 2 కూలర్లు పెట్టి, బిఫోర్ 10 ఒక షాట్, ఆఫ్టర్ 5 ఒక షాట్ తీసేవాళ్ళు. మధ్యలో అంతా గ్యాప్, మధ్యలో అంతా జూనియర్స్ తోటి వాళ్ళతోటి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ వచ్చి మా రూమ్లోకి వచ్చి ఇలా అనుకుంటూ కూలర్ల దగ్గర, అమ్మో ఇదేదో మన పర్సన్ సెట్ అయ్యాలి లేదా, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఇదేదో, యాక్టర్ అంటే ఇదేదో బాగుంది అని చెప్పి ఇలా ఫిక్స్ అయిపోయాయి. ఓకే, సో అంటే డైరెక్టర్ అవ్వదాం అనుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి హిట్ ఇద్దాం అనేది మైండ్ లో వచ్చింది. ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనేది ఉంది 100% ఉంది. హరిహర వీరమల్లు మిస్ అయింది యాక్చువల్గా, ఇంకేం వస్తుందో చూడాలి. సో చరణ్ గారితో ఆ చిన్న స్పేస్ ఉంది కదా, మేబీ అంటే ఇద్దరు పక్క పక్కన కూర్చుని కాసేపు అంత స్పేస్ ఉండకపోవచ్చు, బట్ మాకు ఆడియన్స్ కి మాత్రం మీరు ఆ ఎలివేషన్ ఇదంతా కనిపిస్తూ ఉంటారు. ఏంటి చూసినప్పుడు, దగ్గర నుంచి చూసినప్పుడు ఏమనిపించింది? ఒకవైపు మెగాస్టార్, ఒకవైపు పవర్ స్టార్, 2 పేర్లు కలిపి ఉంటుంది ఆయన. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటున్నారు కానీ మెగా పవర్ స్టార్ అనేవారు. ఏమన్నా ఛాయలు కనిపించినాయా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఛాయలు? అంటే
నాకు మెగా ఫ్యామిలీలో ఎవరిని చూసినా నాకు చిరంజీవి గారిని చూస్తున్న ఫీలే ఉంటుంది. నాకు ఆరాలతోనే చూస్తాను నేను వాళ్ళని. సో నాకు వాళ్ళు ఏం చేసినా నాకు అరే చిరంజీవి గారిలో ఉంది, అరే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చేసినా నాకు చిరంజీవి గారే కనపడుతుంది నాకు అందులో. ఎందుకో నాకు అది ఆ టైంకి అది ఎంజాయ్ చేయడం అంతే. ఇంకా అదే నేను మాట్లాడడానికి ట్రై చేశారా? దగ్గరకు కూడా వెళ్ళలేదు. అంటే ట్రై అంటే నాకు తెలుసు కదా అక్కడ సిచ్యువేషన్ 3000 మంది క్రౌడ్లో అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, పైగా శంకర్ లాంటి డైరెక్టర్ గారి దగ్గర చేయడం అనేది అసలు థాట్ కూడా లేదు. నేను జస్ట్ ఆ సినిమా చేసింది కూడా జస్ట్ శంకర్ గారి డైరెక్షన్లో ఓ క్యారెక్టర్ చరణ్ అన్న దగ్గర నుంచి చూడవచ్చు అంతే. అదే ఇంటెన్షన్. క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా నేను ఫస్ట్ అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. అంటే నాకు కో డైరెక్టర్ సుధీర్ అని అన్న, తెలుగు కో డైరెక్టర్, తను ఫోన్ చేసి ఇలా అంటే అన్న ఎందుకులే అన్న ఇప్పుడు 4 days అంటున్నారు, నాకు వేరే మధ్యలో ఏదైనా వస్తే అది ఇబ్బంది అయిపోతే, ఇది పెద్ద క్యారెక్టర్ కూడా ఏమి ఉండదు కదా, ఉంటుందో లేదో తెలియదు, అంత పెద్ద సినిమా ఎడిట్లో పోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, 99% ఎడిట్లో పోయే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. సో ఎందుకులే అన్న అంటే అప్పుడు అన్నారు, అరే నువ్వు ఫ్యూచర్లో చరణ్తో చేస్తావు, ఏదో రకంగా చేస్తావు చరణ్తో, బట్ శంకర్ గారితో కష్టం కదరా అన్నాడు. అనిపించి వెళ్ళాను అనమాట. కరెక్టే కదా. సూపర్. అంటే అల్లరి నరేష్ గారి విషయానికి వస్తే ఆయన కొంచెం మిమ్మల్ని కొంచెం ఎక్కడ చూసినా ఇమీడియట్ గా గుర్తుపట్టగలరు, ఎందుకంటే కొంచెం ట్రావెల్ అయ్యారు కాబట్టి. ఇద్దరితో కొంచెం ట్రావెల్ అవుతారు కాబట్టి మొత్తం స్టోరీ అంతా. మచ్చల మల్లికి కొంచెం ఎక్కువ ట్రావెల్ అయినట్టున్నారు. లేదు, ఉగ్రంకి ఆల్మోస్ట్ 15 days. ఓకే, ఉగ్రంకి మీరు ఐ మీన్ యాంటాగనిస్ట్స్ నెగిటివ్ షేడ్ మొత్తం ఇది కొడుతూనే ఉంటారు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా. ఓకే నేను డైలాగ్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అంటే ఇది కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న డైలాగ్స్ ఉంటాయి కదా, అందులో మొత్తం ఫైట్ల వల్ల. అంటే ఇదేంటంటే కామెడీ సీన్స్ ఇది 2 days చేసింది బచ్చల మళ్ళీ. ఓకే, కాకపోతే నాకు ఆ 15 days ఉన్న ర్యాప్ నాకు ఈ 2 days కి బాగా యూజ్ అయింది. అంటే ఒక సీన్ మీరు చూసే ఆయన్ని ఓవర్లాప్ చేసేస్తాను ఒక సీన్లో, బట్ అది నేను చెయ్యాలి అంటే నేను ఎంత పరిచయం ఉన్నా ఒక పెద్ద యాక్టర్ నేను అన్నాను పిలిచినా కూడా ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో ఏమనుకుంటారు ఏంటో అంటే సుబ్బు అన్న, అరే నువ్వు క్యారెక్టర్ కోసం టార్చర్ చేసావు, ఇచ్చాను, ఇప్పుడు నువ్వు దీన్ని ఎలా చేస్తావు అంటే నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు అన్న ఇనిషియేటివ్ తీసుకుని మహి ఏం చేద్దాం అనుకున్నాం మహిపాలంటే, ఇలా అనుకుంటున్నాను అన్న ఇలా చెప్పారు అంటే, లేదు అలా వద్దు, నేను మాట్లాడుతున్నప్పుడు ఓవర్లాప్ చేశాను, ఓవర్లాప్ చేస్తేనే పండుతుంది అది అని ఆయనే కొంచెం నన్ను ఫ్రీ చేశారనమాట ఆ సినిమాకి. అండ్ డిగ్రీ డిస్క్ వల్ల ఒకవేళ మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు ఇంజనీర్ అయ్యేవారు. డిగ్రీ డిస్క్ వల్ల ఏంటంటే మిమ్మల్ని రకరకాల క్యారెక్టర్లో చూసాం. కానిస్టేబుల్ ఉంటది, వాచ్మెన్ ఉంటది, ఒక ఇంటెలిజెంట్ దాని ఏమంటారు హ్యాకర్ ఉంటాడు మీలో, ఒకవైపు మరి దద్దీలా కూడా కళ్ళజోడు పెట్టుకుని ఏంటది ససిరేఖ పరిణయం జిలేబీ వాచ్మెన్ జిలేబీలో ఆ రోలు రకరకాల క్యారెక్టర్లు చేశారు. మీకు బాగా ఐ మీన్ కానిస్టేబుల్ కనుక ఓకే మంచి పేరు తెచ్చిపెట్టింది, త్రూ అవుట్ ద సినిమా ఉంది, అది పక్కన పెడితే ఈ అన్ని క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ మిమ్మల్ని కొంచెం ఎగ్జైట్ చేసింది? ఎగ్జైట్ చేసింది అని అంటే నాకు చెప్పాను కదా, నాకు నెగిటివ్ షేడ్స్ ఇవంటే ఇష్టం కాబట్టి ఉగ్రం నాకు బాగా అనిపించింది. అంటే నేను ఎంజాయ్ చేశాను. అంటే ఇలాంటి అంటే మన దగ్గర హీరోలు ఎక్కువ ఉన్నారు కానీ విలన్లు తక్కువ ఉన్నారు తెలుగు. సో నాకు అది యూజ్ అవుతుంది అనిపించింది, నిజంగా యూజ్ అయింది ఆ టైంకి. ఇప్పుడు కానిస్టేబుల్ కనుక కొంచెం దానికి ఆద్యం పోసింది మీకు. ఆద్యం పోసింది, బట్ కాకపోతే ఎక్కువగా నన్ను అలా చూడడానికంటే కూడా కామెడీ టైమింగే బాగుంటుంది అంటారు నన్ను ఎక్కువ. వేరే ఫ్రెండ్స్ అసిస్టెంట్ అరే నీది కామెడీ టైమింగే బాగుంటుందిరా కానీ నీకు ఎందుకు ఆ క్యారెక్టర్లే వస్తున్నాయి అని అంటారు. నేను రెండింటికి న్యాయం చేస్తున్నాను కదా నాకు ఫీల్. బట్ అంటే ఇప్పుడు కామెడీ అయితే అంత ఫంకీ చేస్తున్నాను ఇప్పుడు. అనుదీప్ గారిది ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుందా? ఏంటి ఆ జాతిరత్నాల ఎఫెక్ట్ అయినా ఈ రోజు ఇప్పుడు కాస్ట్ చేసుకోవడానికి కారణం మిమ్మల్ని? 100% అన్న నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. అంటే ఆయన ప్రిన్స్ లో మిస్ అయినా కూడా నాకు అదే టైంలో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా చేశారు అన్న, అందులో ప్రిన్స్ లో మిస్ అయింది నాకు అందులో ఇచ్చారు. సో ఆయనతో నాకు మంచి బాండింగ్. ఇప్పుడు ఈ మహిధర్ గౌడ ఆయన పేరు ఏంటండి? ఇంకొక కాదు, ఇప్పుడు మీ ఫస్ట్ డే ఫస్ట్ షో డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, ఇద్దరు డైరెక్టర్స్, వంశీధర్ గౌడ్ ఆయన ఉన్నారు. అప్పుడు ఆయన కూడా ఆయన కూడా కొంచెం మీరిద్దరు బ్రదర్స్ అంటే నమ్ముతారు, కొంచెం సిమిలర్ గా ఉంటారు కదా. చాలా మంది అడిగారు, చాలా మంది మీ అన్నారా డైరెక్టర్ అని అడిగారు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మీ అన్నారా డైరెక్టర్ అని అడిగారు, చాలా మంది అడిగారు. ఇప్పుడు అన్నతో రీసెంట్ గా
గుర్రం బాపిరెడ్డి. సో ఈ ఇయర్స్ అన్నిటిలో మీరు రకరకాల ఆర్టిస్టులను చూస్తారు, లైక్ డ్రామా ఆర్టిస్టులు, థియేట్రికల్ థియేటర్ ఆర్టిస్టులు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే పాపం చాలా కష్టం, హావభావాలు పలికిస్తూ ఉంటారు, డ్రామా ఉంటుంది, వాళ్ళ టోన్ కూడా చాలా లౌడ్గా పాజ్ ఇవ్వడం, ఇది ఇవ్వడం, అది ఇవ్వడం. అండ్ ఇప్పుడు ఈ పాండమిక్ తర్వాత ఏంటంటే న్యాచురల్ యాక్టర్స్ వచ్చేసారు. వాళ్ళు ఏంటంటే చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తూ ఉంటారు, అంత ఇక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ అలా ఉండాలని కాదు, రియల్ లైఫ్లో ఎలా ఉంటున్నామో అలా యాక్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఇలాంటి అందరి మధ్యలో మిమ్మల్ని మీరు స్టాండ్ అవుట్ నిలబెట్టుకోవాలి, వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా? అంటే నేను ప్రాక్టీస్ ఎక్కువ చేస్తాను. అంటే ఏం లేదు, సినిమాలు చూసి వచ్చిన తర్వాత, ఏదైనా సినిమా చూసి వచ్చిన తర్వాత యాక్టర్ అలా చేస్తే నేను ఎలా చేయగలను అని, అంటే అన్నీ చేయలేం, కొన్ని ఇదైతే నేను ఇంకా బాగా చేయగలనేమో అనిపిస్తాయి కదా కొన్ని, అవి నేను నా స్టైల్లో నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను. యాక్టర్ ఒక డైలాగ్ ఒక చోట హై చెప్పి ఒక చోట లో చెప్పిన తర్వాత అక్కడ ఎందుకు చెప్పాడు అనే సెన్స్ మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనం చేసేటప్పుడు అది వచ్చేస్తుంది మనకి. సో ఈ ప్రాక్టీస్ ఉండాలి యాక్టర్కి. అంటే ఇప్పుడు కానిస్టేబుల్ కనకంలో ఈ బ్లాక్ మ్యాజిక్ వీటి గురించి ఏమన్నా ఐడియా ఉందా మీకు, చేతబడుల గురించి వాటి గురించి? అంటే ఎప్పుడైనా ఇప్పుడు మనం వచ్చింది కొంచెం గ్రామీణ నేపథ్యం, కొంచెం విలేజ్ టచ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏమన్నా ఎలాంటి చూడడం, వినడం ఎలాంటి? అసలు లేదు. చిన్నప్పుడు ఎప్పుడు తులసిదళం సినిమా చూసి భయపడ్డాను. తులసిదళం సినిమా సీరియల్ అవి వచ్చాయి కదా, అవి చూసి భయపడే వాళ్ళం. తర్వాత రీసెంట్ టైంలో విరూపాక్ష ఒకటి, ఎక్కడైనా రిఫరెన్స్ ఉందా ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి మీరు చేసిన క్యారెక్టర్? రిఫరెన్స్ ఏం లేదు, ఇవే చూసాను అంతే. ఒకసారి విరూపాక్ష, ఒకసారి పాత తులసిదళం, ఒకసారి తర్వాత మీసం లక్ష్మణ నాకు మామయ్య క్యారెక్టర్ చేశారు. తనంతకు ముందు తంత్ర అని ఒక మూవీ చేశారు, సో అందులో అదే క్యారెక్టర్, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు. అదొకటి, తర్వాత పొలిమేర, ఇవన్నీ ఒకసారి జస్ట్ రిఫరెన్స్ కోసం చూసుకున్నాను. అంటే మళ్ళీ వాళ్ళు ఇమిటేట్ చేయకూడదు, మన స్టైల్ ఉండాలి కాబట్టి జస్ట్ రిఫరెన్స్ కోసం బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటనే దానికోసం ఒకసారి చూసుకున్నాను, ఇవన్నీ ఒకసారి చూసుకున్నాను. ఇప్పుడు ఇలా షర్ట్ ఇప్పాల్సిన క్యారెక్టర్ ఉంటుంది, కొన్ని షర్ట్ ఇప్పి దాండవం చేయాలంటే ఎలా, దాన్ని ఎలా మరి అనిపించదా, ఎంబారసింగ్ ఏమో అనిపించదా? అనిపిస్తుంది అండి, డెఫినెట్ గా అనిపిస్తుంది. బట్ ఇంకా కెమెరా ముందు అంటే ఇంకా కామన్ కదా, తప్పదు ఇంకా అవన్నీ. ఎవరు ఇప్పుడు ఇన్స్పైరింగ్ ఈ జనరేషన్ లో? ఐ మీన్ మీరు ఎంత చిరంజీవి గారి నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చినా కూడా ఈ జనరేషన్ హీరోల్లో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తెలియకుండానే వాళ్ళ యాక్టింగ్ చూసి, అంటే వాళ్ళు ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ వదిలేయండి, ఆన్ స్క్రీన్ పర్సనాలిటీ తెలియకుండానే అడోర్ చేస్తూ, ఆరాధిస్తూ ఇంత బాగా నటిస్తాడని కొన్ని సినిమాల్లో అనిపించే ఉండొచ్చు. అలా ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకరి పేరు చెప్తే ఒకరు ఫీల్ అవుతారు. ఒక ముగ్గురు పేర్లు చెప్పండి అయితే. నానిగారు, మన సుహాసన్న. సుహాసన్తో సినిమా చేశారు కాబట్టి సుహాసన్న నేను యాక్చువల్లీ నేను అవ్వకముందే తన షార్ట్ ఫిల్మ్స్ నుంచి నాకు బాగా అనిపిస్తూ ఉండే, అంటే ఏదో ఇంటెన్సిటీ ఉంది అనిపిస్తూ ఉండేది అనమాట స్టైల్. అంటే చెప్పాలంటే ఇద్దరు సిమిలర్ గానే ఉంటది, కొంచెం సెటిల్డ్ గా అనిపిస్తుంది. ఏం అబ్జర్వ్ చేశారు దగ్గరుండి చూసినప్పుడు సుహాస్ గారిని? ముందు అబ్జర్వ్ చేస్తాడు, తన పని తను మాత్రం చేయడు. తన పని తను చూసుకుని వెళ్ళిపోతే తను మాత్రమే హైలైట్ అవుతాడు. బట్ అలా కాకుండా సినిమా హైలైట్ అవ్వాలి, సీన్ బాగుండాలని చెప్పి పక్కన వాళ్ళు చేసేది కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు. ఏదైనా మిస్టేక్ ఉంటే హట్ అవ్వకుండా చాలా క్లియర్గా చెప్తాను. అంటే పెద్దలకి ఎలా చెప్తారో తెలియదు, నాకైతే మాత్రం నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను మన ప్రసన్నవదనం చేస్తున్నప్పుడు ఒక సీన్ ఉంది అన్నకి నాకు కాంబినేషన్లో. సో చిన్నది, అది మైనర్ అనమాట, చాలా అది చెప్పకపోయినా పర్లేదు, బట్ అది చెప్తే బాగుంటుంది అనే ఇంటెన్షన్ తోటి అన్న చెప్పారు. అలాంటివి చిన్నవి ఉంటాయి అనమాట. ఆ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. ఎవరికైనా పరిచయం చేసినప్పుడు కూడా బాగా పరిచయం చేస్తారు. అండ్ మొన్న రీసెంట్గా మీకు ఇది చెల్లుద్దా ఏమన్నా, మీకు ఏమన్నా అర్థమవుతుంది? రీసెంట్గా ఒకటి అయ్యింది, లైక్ 30% హైక్ పెంచండి 24 క్రాఫ్ట్స్ అందరూ, అసలు వాటి గురించి ఏమన్నా అవగాహన ఉందా? నాకు తెలిసినంత వరకు యాక్టర్స్ కి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి తప్ప మిగతా వాళ్ళందరికీ అవేమన్నా వర్తిస్తాయేమో తప్ప ఈ రెండు డిపార్ట్మెంట్ కి మాత్రం అలాంటి హైకులు అలాంటివి ఉండవు. సో మీకంటూ అలాంటివి ఉండవు. ఇంకా ఇలా ఒక శాలరీ వైజ్ వేజెస్ ఇలాంటివి ఉండవు కాబట్టి డే వైజ్ గా ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్స్ కి అయితే మంత్లీ శాలరీ ఉంటుంది. బట్ ఏమన్నా అంటే ఎప్పుడైనా ఇది ఫీల్ అయ్యారా? బికాస్ ఏ ఫీల్డ్ లో అయినా కూడా
పాలిటిక్స్ అనేది నడుస్తూ ఉంటుంది. పాలిటిక్స్ మీన్స్ మీకు వచ్చే అవకాశాన్ని కూడా కొంతమంది వెనక నుంచి లాక్కోవచ్చు. ఎందుకంటే వచ్చే అవకాశాన్ని ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్, నాకు ఎవరో కాల్ చేశారు, వాడిని పిలుద్దాం అంటే వద్దు అని చెప్పి నెగిటివ్ గా చెప్పి ఏదో రకం పెట్టుకుంటాం. ఇలాంటివి జరిగినాయి. మరి ఏం చేస్తుంటారు అలాంటివి? ఏం చేస్తాం, ఇంకా అంతే, ఇంకా మంది కాదు అనుకోవడం. కొన్ని కొన్ని జరిగినప్పుడు అరే ఇది సరే మనం చేయాల్సింది కదా, ఇక్కడ అక్కడ మనం కదా ఉండాలి అని అయితే ఎక్కువ ఏం లేవు, బట్ ఒక 5-6 ఉంటాయి. కాకపోతే మంచివి, మేబీ అవి నాకు పడుంటే డెఫినెట్ గా ఇంకా బాగుంది, ప్రొఫైల్ ఇంకా మారేది, ఇంకా బాగుంది డెఫినెట్ గా. ఎక్కువ ఏం లేవు, కొన్ని. ఏదైనా మీ అవైలబిలిటీ లేక, ఐ మీన్ ఇక్కడ ఊర్లో లేక, లేదంటే ఏదైనా సిచ్యువేషన్ ఆ రోజు ఏదో పని ఉండో సంథింగ్ మిస్ అయినా ఏమన్నా ఉన్నాయా అలాగా? అలా అసలు ఈ సైడ్ నుంచి ప్రాబ్లమ్, నా సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ఇప్పటి వరకు అయితే. మిస్ అవ్వలేదు అంటే ఒకటి రోజు అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుని అయితే చేశాను, హాఫ్ డే ఇక్కడ హాఫ్ డే అలా అయినా చేశాను. కానీ నేను వదిలేసుకున్నవి అయితే ఏం లేవు. అంటే నాకు వచ్చి ఏదో నాకు డేట్ ఖాళీ లేక వదిలేసుకున్నవి అయితే ఏం లేవు. పెద్ద మేబీ ఒకటి రెండు చిన్న చిన్న ఉంటాయి అంతే తప్పితే ఎక్కువ అయితే ఏం లేవు. అరే నేను ఫీల్ అయ్యే అంత రేంజ్ అయితే ఏది లేవు. బట్ కాకపోతే ఏంటంటే స్మోకింగ్ సీన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే నేను చేయను అని ముందే చెప్పాను. ఎందుకు? స్మోక్ నేను అసలు చాలా ఎలర్జీ అనమాట, అది మేనేజ్ చేయలేరు అసలు. ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్స్ తీసుకుంటే స్మోక్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ వాళ్ళకి. ఒక ఎంత క్రూయల్ గా చూపించాలో అంత క్రూయల్ గా చూపిస్తుంది. మీరు ఈవెన్ ఎవరిని చూసినా ఇప్పుడు స్టార్ హీరోలు కూడా, జగపతి బాబు గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు అందరూ శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు యాంటాగనిస్ట్లు అయిపోయారు. ఈవెన్ కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా యాంటాగనిస్ట్ ని ఫస్ట్ ఎలివేషన్ షాటే నోట్లో ఒకటి ఉంటుంది ఇంత లావు గానీ అది పెట్టుకుని ఎలివేషన్ అలా. చిరంజీవి గారు కూడా మరి అది ఒకవేళ మీ యాక్టర్గా మీ బౌండరీలని మీరు ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే ఇవి కొన్ని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందేమో కదా? ఏమో కానీ నాకు చాలా అనీజీగా అనిపిస్తుంది. నేను ఏమన్నా ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయా అని ఎప్పుడు సెర్చ్ చేయలేదా? అంటే లైక్ అంటే ఇప్పుడు డ్రింకింగ్ సీన్స్ అనుకోండి, మనం దాన్ని మేనేజ్ చేయొచ్చు, ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. బట్ స్మోకింగ్ అలా కాదు కదా. సో ఆ హోబీ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న హోబీ అది. అంతే, నాకు ఫస్ట్ అది చూడగానే అమ్మ ఇది చెయ్యాలా నెక్స్ట్ అనే చిన్న హోబీ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈవెన్ ఉగ్రంలో కూడా అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఖచ్చితంగా స్మోక్ చేయాల్సిన సీన్ ఉంది. అది నేను కో డైరెక్టర్ బాబీ అన్న, గబ్బర్ సింగ్ బాబీ అంటారు, బాబీ అన్ననే అన్న నేను స్మోక్ చేయలేనా అంటే, అరే అలా కాదురా, మరి డైరెక్టర్ గారు ఏమంటారో మరి. నన్ను పర్సనల్గా అన్నే విజయ్ అన్న, డైరెక్టర్ విజయ్ అన్నే నన్ను పర్సనల్గా చెప్పారండి, కో డైరెక్టర్ వీడు ఉండాలి సినిమాలో అన్నట్టు చెప్పారు. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా మరి ఇప్పుడు ఎలా అంటే ఎలా రా అంటే, నాకు ఆ టైంలో అంటే నేను గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్కి అది కావాలి అన్నప్పుడు నేను ఇవ్వాలి. బట్ నేను చేయలేని సిచ్యువేషన్, అంటే అది నాకు నేను పెట్టుకున్న బౌండరీ అది. సో దాన్ని నేను చాలా ఇబ్బంది అనిపించి నేను ఇబ్బంది పడుతుంటే, సరే ఒకసారి అడుగుదాం రా అన్నాడు అన్న, కో డైరెక్టర్ గారు. సరే అని చెప్పి నేనే దగ్గరికి వెళ్ళి, అన్న ఇదన్న సిచ్యువేషన్ అంటే అవదారా అన్నాడు. అంటే సరేలే మిగతా ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళే కవర్ చేద్దాంలే అన్న. అంటే ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. నాకు ఇప్పటివరకు తగిలిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళే. సో నేను సేఫ్ అనిపించింది అంటే నాకు అదొక్కటే తగిలింది. బట్ అంతకుముందు ఒకటి నేను ఖచ్చితంగా కావాలి అని అంటే లేదులేండి నేను చేయలేను అని చెప్పి ఒక్క మూవీ అయితే వదిలేసాను. అదొక్కటి వదిలేసాను. ఓకే, చెప్పొచ్చా మూవీ నేమ్ ఏమన్నా వద్దా? అంటే కొంచెం స్టార్ హీరో అది. ఓకే ఓకే యా, కమింగ్ టు అంటే ఇప్పుడు ఇందాక ఇన్ని కంప్లైంట్స్ మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకొకటి కూడా వింటూ ఉంటాం. లైక్ ఏంటంటే ఈ రోజుల్లో హీరో యాక్టర్ అవ్వాలంటే, ఒక సినిమాలో సక్సెస్ఫుల్ యాక్టర్గా కంటిన్యూ అవ్వాలి, వరుస పెట్టి ప్రాజెక్టులు రావాలి అంటే టాలెంట్తో పాటు పిఆర్ ఉండాలి. అంటే మనకి నెట్వర్క్ ఉండాలి. లైక్ పిఆర్ అంటే మిమ్మల్ని మీరు పబ్లిసిటీ, మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, కనెక్షన్స్, మనకి ఫ్రెండ్షిప్ అంటే బియాండ్ ద లైక్ ఆఫ్టర్ 6 ఈవినింగ్ 6 మీరు ఎలాగో ఇప్పుడు అన్నారు, అది ఎలాగో మీకు చెల్లట్లేదు. మరి ఈ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే క్లోజ్ అవుతే అదే కదా ఫ్రీ టైం. ఈవెన్ కష్టపడినోడికి పొద్దునంతా ఫిల్మ్ మేకర్ చాలా కష్టపడతాడు, సాయంత్రం అయ్యేసరికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ సరదా కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో మీరు అక్కడికి వెళ్తే, అరే నెక్స్ట్ సినిమాలో మనోడికి తీసుకుందాం, ఇంకొక 2-3 పరిచయం అవ్వచ్చు. ఇలాంటి అంటే అలాంటివి అంటే నేను పార్టిసిపేట్ చేస్తాను. ఇప్పుడు స్టఫ్ తినే బ్యాచ్ అంతే, అదే పార్టిసిపేట్ చేస్తాను నేను, వాళ్ళతో పాటు కూర్చుంటే నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. నన్ను ఇన్వాల్వ్ అవ్వమంటేనే నాకు ప్రాబ్లం. నేను వాళ్ళతో పార్టిసిపేట్ చేయడానికైతే నాకు ఏ ప్రాబ్లం లేదు. జరుగుతుంటే అలా నేను వెళ్తూ ఉంటాను, బట్ కొంచెం రేర్ అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇబ్బంది పడతాడు కదా, ఎందుకు లేరా వాడు అని కొంచెం అవాయిడ్ చేస్తే ఓకే. కానీ బట్ ఉంది రమ్మంటే మాత్రం నేను అవాయిడ్ చేయను, నేను వెళ్తా.
అంటే నార్మల్ గా బయట కూడా క్యారెక్టరైజేషన్స్ సినిమాల్లో ఈ మధ్య కొంచెం గ్రే షేడ్ క్యారెక్టర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. బట్ ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకుంటే సినిమాల్లో ప్యూర్ ఒక మంచివాడిలా ఉంటే మోసాలు ఎక్కువ చేసేస్తా ఉంటారా ఈ ఫీల్డ్ లో? లేదు కొంచెం తెలివితేటలో ఇలాంటివి కూడా ఉండాలా బాగా? అది ఏమంటారు, అది ఐక్యూ ఎక్కువ ఉండాలి దానికి. అది అందరూ ఒకేలా ఉంటారు కదా. సో చెప్పలేము, వాళ్ళేం బోర్డు వేసుకుని తిరగరు కదా వీళ్ళు వీడి అని. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన రావుగోపాలరావు గారు, కోట గారు, వీళ్ళ గురించి మనం స్క్రీన్ మీద చూసి భయపడుతూ ఉంటాం. బట్ బయట చాలా ఫ్రెండ్లీ ఉంటారు. నేను కోట గారితో, నేను ఆయనతో వర్క్ చేయలేదు కానీ మాట్లాడినప్పుడు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఇప్పుడు ఈ రీసెంట్గా అజయ్ ఘోష్ గారు క్యారెక్టర్స్ అలాంటివి చేస్తూ ఉంటారు. బట్ బయట ఎంత ఫ్రీగా ఉంటారు. నాకు ఆయనతో మంచి అసోసియేషన్ ఉంది. అంటే కోట గారు మీతో మంచిగా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే మీరు మీసం గడ్డం కొంచెం ట్రిమ్ చేసుకుని ఉన్నారు. ఆయన నార్మల్గా గడ్డం పెంచుకుంటే ఆయనకి చాలా కోపం, తిడతా ఉంటారు. ఈ మాట నాకు ఆయన మాట గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఇది బృందావనం, ఎన్టీఆర్ గారి బృందావనం సెట్లో కలిసి ఆయన పిల్లలందరితో మాట్లాడుతూ నేను అక్కడ కూర్చుని ఉన్నాను. నేను వేరే పని మీద వెళ్ళాను అక్కడికి. అప్పుడు మాట్లాడుతుంటే గడ్డాల మీసాలు పెంచుకోకండిరా, మీరు పెద్ద అయ్యాక గడ్డల మీసాలు కావాలంటే వాళ్ళు అతికించుకుంటారు, మా అప్పుడు మేము పెంచుకున్నాము, ఇప్పుడు మీసం ఉంది, ఇది నాకు అతికిందే అని చెప్పారు అనమాట. నన్ను నేను ఒకసారి ఒక 5 years బ్యాక్ ఇంటర్వ్యూకి వెళ్తే, ఇంటర్వ్యూ కంటే ముందు ఒక 2 గంటల క్లాస్ పీకి తర్వాత ఒక పావు గంట ఇంటర్వ్యూ ఇచ్చారు. పావు గంట ఇంటర్వ్యూకి 2 గంటల క్లాస్ ముందు వేస్ట్ చేసాం అనమాట. అందువల్ల అది చాలా మంది తర్వాత చెప్తుంటే అవునా నాకేదో స్పెషల్ దర్శనం కలిగిందా అని అనుకున్నాను. కానీ సిమిలర్ గా ఆయన వెంకటేశ్వర స్వామిలో అందరికి అదే దర్శనం ఇచ్చారంట. మాక్సిమం గడ్డ పెంచుకున్న వాళ్ళందరినీ ఇదే క్లాస్ స్పీకర్ అంట. క్లాస్ అప్పుడు చిన్నపిల్లని కాబట్టి నాకు పిల్లనే కదా, మేబీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. సో అప్పటికి ఎలాగో రావు కాబట్టి ఎక్కువ, ఇప్పటికీ నాకు పెద్దగా లేవు. అవును. ఏమన్నా దీనికి ఏమన్నా ఉందా, ఐ మీన్ ఆలోచన ఏమన్నా ఉందా? బికాస్ ఇప్పుడు ఒకప్పుడు హీరో అంటే ఎలా ఉండాలి, సినిమాలో నటుడు విలన్ అంటే ఎలా ఉండాలి, కమెడియన్ అంటే ఎలా ఉండాలి, రకరకాల ఒక ఫిక్స్ అయిపోయేవారు. ఇలాగే ఉండాలి, ఈ లుక్ ఇలాగే ఉండాలి, లుక్ ఇలా ఉండాలి, పర్సనాలిటీ ఇలా ఉండాలి. ఇప్పుడు అన్ని బ్రేక్ అయిపోయినాయి. అసలు కంటెంట్ ఏంటి, ఎవడలో ఎంత దమ్ము ఉంది అదే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పటికీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనగానే ఒక టీ షర్ట్ చేసుకోవాలి, ఫార్మల్ వేసుకోవాలి, ఇది ఒక్కటే ఇంకా ఉంది. ఇది కూడా త్వరగా మారాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అవసరం లేదు కదా, ఇప్పుడు షార్ట్స్ వేసుకుని వెళ్తున్నారు ఆఫీసులకి. సో ఇంకా ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలి, ఫార్మల్ షూ వేసుకోవాలి, ఇన్షర్ట్ చేసుకోవాలి, టై కట్టుకోవాలి, ఇది ఒక్కటే ఉంది ఇప్పటికీ ఇండస్ట్రీలో. అది కూడా త్వరగా మారిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. సో మీ ఎర్లీ డేస్ లో మీరు స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో ఎవడో మిమ్మల్ని గుర్తించడం, వెనకాల ఎవడో పడ్డు, బట్ ఎప్పుడైతే సక్సెస్ అవుతున్నట్టు కనిపిస్తారో చుట్టూ అందరూ చేరి అరే మేమందరం మీ వాళ్ళు అని చెప్తారు, కొన్ని మాటలు చెప్తారు. లైక్ అప్పుడు ఫ్రెండ్స్ అయిన తర్వాత, క్లోజ్ అయిన తర్వాత మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నువ్వు ఇలా సక్సెస్ అవ్వాలి, అలా సక్సెస్ అవ్వాలని వాళ్ళ ఆశలను కూడా మీ మీదే ఉంచుతూ ఉంటారు. సో అలాంటి ఆశలు ఏంటి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి? అంటే ఫ్యామిలీ మెంబర్స్ అని కాదు కానీ చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు. నాకు అనిపిస్తుంది, అరే వీడు కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నాడు రా, నీతో పాటు తీసుకెళ్ళిపో అంటే, ఖాళీగా ఉంటే ఇండస్ట్రీకి వస్తారా? ఓకే, అరే నువ్వే కాదురా మామూలు కూడా కొంచెం చూసుకోరా, నన్నే చూసుకోవడానికి ఎవడోడు కావాలి నాకు అక్కడ, ఇక నేను మళ్ళీ మీ వాడు నేను చూసుకుంటాను. అది ఓకే, వాడికి ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు, ఇక్కడ స్ట్రగుల్ అవుతాడు, ఎటు ట్రై చేస్తున్నాడు, మనం వాడికి ఎంతో కొంచెం హెల్ప్ చేయగలుగుతాం. అలా ఏముండదు, ఊర్లో ఉంటాడు, ఏదైనా ఉంటే ఫోన్ చేయాలంటే వాడు వచ్చేస్తాడు. మరి ఇక్కడ రూమ్ రెంట్లు కట్టుకుంటూ, అమ్మ నాన్నలకు దూరంగా ఉంటూ, ఫ్రెండ్స్ని వదిలేసుకుని ఇక్కడ ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళేమైపోవాలి? ఊర్లో ఎవడో ఉంటాడు, సరే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవడో డైరెక్షన్ చేస్తున్నాడు, అక్కడ క్యారెక్టర్ ఉంది, నాకు లుక్ వైజ్గా వాడు సూట్ అవుతాడు, ఊర్లో మా బావమరిదో లేకపోతే తమ్ముడో అన్నయ్య ఎవడో లుక్ వైజ్గా సెట్ అవుతాడు, వాడిని పిలిపిస్తా. మరి ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి ఏంటి? కరెక్ట్. ఇక్కడ కష్టపడుతున్నాడు పరిస్థితి ఏంటి? కరెక్ట్. వాడు నిజంగా వాడికి ఇంట్రెస్ట్ ఉంటే వాడు ఇక్కడ వచ్చి ఉండి, అరే బాగా కొంచెం సపోర్ట్ చేయరా, అరే అన్న కొంచెం సపోర్ట్ చేయరా అంటే చేస్తాం. ఊర్లో వాడు ఏదో పని చేసుకుంటాడు, లేకపోతే ఖాళీగా ఉండబట్టి ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాడు వాడు. కరెక్ట్. ఇది నాకు అసలు కంట్రోల్ చేసుకుంటాను ఇలాంటి ఎవరైనా అంటే. నా దగ్గర ఇలాంటి టాపిక్ వస్తే కంట్రోల్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం పక్కన పెడితే, ఒక సినిమా లవర్ గా సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత చులకన అయిపోయిందా, మీకు ఇలా అనిపిస్తుందా అనే కోపం ఉంటుంది. ఆ కోపమే అంటున్నాను నేను, అదే నా కోపం వచ్చేది. ఏదో సినిమా ఇండస్ట్రీ అంటే ఏదో అనిపిస్తుంది. వాడికి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే
బాబాయ్ నీకు ఇంట్రెస్ట్ ఉంది, నీ కొడుకుని ఈ ఇండస్ట్రీలో పంపించాలని ఇంట్రెస్ట్ ఉంటే వాడిని హైదరాబాద్ పంపించి ఇండస్ట్రీ ఉన్న దగ్గరికి వాడిని ఉంచి ఒక 2-3 నెలలు వాడు తిరిగితే వాడు క్లారిటీ వస్తుంది. అప్పటికి వాడు ఉందాం అనుకుంటే అప్పుడు నేను కూడా పుష్ చేస్తాను. ఏమో పుష్ చేయడం అంటే నేను పని పెట్టేసుకో అనే అంత స్థాయి నాకు లేదు. కాకపోతే ఎవరికొకరు 2-3 పరిచయం చేయగలుగుతాను నేను. అలా కాకుండా వాడు ఇక్కడ ఉంటాడు, నీకు ఇంట్లో ఆ పని చేసి పెడతా ఉంటాడు, సడన్గా క్యారెక్టర్ ఉంటే చెప్పాలి, వాడు చేసి వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ ఉన్నవాడు పరిస్థితి ఏంటి? అది. బట్ ఎనీవే ఆఫ్టర్ ఈ కానిస్టేబుల్ కనుక్కున్న తర్వాత త్రూ అవుట్ ఇక్కడ నుంచి మీ కళ్ళన్నీ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉండాలనే కోరుకుంటాయి. ఎలాంటి క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నారు? అంటే త్రూ అవుట్ ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈవెన్ ఇప్పుడు కానిస్టేబుల్ తర్వాత అయినా సరే త్రూ అవుట్ ఉండాలని ఎప్పుడు అనుకోలేదు. ఇంపాక్ట్ ఉండాలి క్యారెక్టర్. ఒక్క సీన్ అయినా, ఒక డైలాగ్ అయినా సరే ఆ సినిమాకి గుర్తుండాలి. నేనేమనుకుంటానంటే నేను సినిమాకి ప్లస్ అవ్వకపోయినా పర్లే, మనం మైనస్ అవ్వకూడదు సినిమాకి. అలాగా ఒక పర్టికులర్ డైలాగ్ అయినా సరే, ఇప్పుడు జాతిరత్నాలు ఉంది, అసలు అది దాని సీన్ అని కూడా చెప్పలేము మనం బయటికి, కానీ ఎంత అప్లాజ్ వచ్చింది అనేది. ఇంకా నన్ను ఇప్పటికి ఇన్ని సినిమాలు చేశాను, ఒక 80 సినిమాలు చేశాను, ఇప్పటికీ నన్ను జాతిరత్నాలు ఎక్కువ గుర్తుపడతారు. అంటే థింగ్ ఏంటంటే అది కరెక్ట్గా సీక్వెన్స్ మీ అదృష్టానికి దాని ప్లేస్మెంట్ కరెక్ట్ గా పడింది. ఆయన ఆ డైలాగ్ అనడం, మీరు ఇమీడియట్ గా లేవడం, మీ తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ గారు రావడం, ఈ మధ్యలో కరెక్ట్ సీక్వెన్స్ లో పడింది అనమాట. ఎవడి మీమ్ కట్ చేసినా మీతో ఎండ్ చేస్తాడు, మీ లేకుండా అది మేము ఎండ్ అవ్వదు. సో అదే అంటున్నా. సో సినిమా అంతా ఉండడం కంటే ఒక్క షార్ట్ లో ఉన్నదే అది ఎక్కువ రికగ్నైజ్ అయింది కదా. సో అలాగైనా సరే గుర్తుండేలాగా, చిన్నదైనా పర్లేదు గుర్తుండేది, సినిమా అంతా ఉండడం కన్నా ఒక గుర్తుండిపోయేలాగా ఉంటే సరిపోతుంది. అది నాకు చాలు అట్లీస్ట్. సో ఇప్పుడు వచ్చిన చాలా మంది స్టార్స్ వాళ్ళ పుట్టిన ప్లేసెస్ ని చాలా మంది స్ట్రెస్ చేస్తూ ఉంటారు. లైక్ చాలా మందికి ఇప్పుడు చిరంజీవి గారు, మీరు అన్న చిరంజీవి గారు మొగల్తూర్ అని అందరికీ తెలుసు, ఈ తెలుగు సినిమా ప్రేక్షకుడు ప్రతి ఒక్కరికి తెలుసు చిరంజీవి గారు పుట్టినూరు మొగల్తూర్ అని. అలా మీ ఊరి పేరు కూడా, ఐ మీన్ మీ నుంచి ఈ కుర్రాడు ఆ కుర్రాడు అని చెప్పాలి, కోరుకోవాలి అని అనుకుంటున్నారా అన్న? ఎక్కడైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు నేను మా పేరెంట్స్ది అమలాపురం చుట్టుపక్కల, నేను పెరిగింది, మేము సెటిల్ అయింది అంతా పాల్వంచ, భద్రాచలంకి బిఫోర్. వీటిని ఎక్కడైనా చెప్పే అవకాశం వస్తే ఖచ్చితంగా చెప్తాను నేను. సినిమాలో చెప్పే అవకాశం, ఇప్పుడు ఖమ్మం బ్యాక్గ్రాఫ్లో ఏదైనా సినిమా తీస్తున్నారు అనుకోండి, పాల్వంచ అనే పేరు ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తాను. ఎందుకంటే అక్కడ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, సో అది ఆల్రెడీ ఫేమస్ కాబట్టి నేను దాన్ని ఎక్కడో చోట తీసుకురావడానికి వీలవుతుంది. అమలాపురం గురించి కొత్తగా చెప్పాల్సిందే ఉంది, ప్రతి సినిమాలో ఏదో రకంగా వస్తూనే ఉంటుంది కాబట్టి. సో మిమ్మల్ని కూడా ఇలా గుర్తుపెట్టుకోవాలి ఆడియన్స్, అంటే మేము కూడా కోరుకుంటున్నాం అలా గుర్తుపెట్టుకోవాలని. అండ్ మోర్ ఓవర్ మీరు ఇలాగే సక్సెస్ అవ్వాలి. ఎవరైతే మీరు ఎవరినైతే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారో ఆయన ఎక్కడైనా 70 ఏళ్ళ వయసు ఆయనలా కనిపిస్తున్నారో, మొన్న వచ్చిన చూసే ఉంటారు కదా, ఎక్కడైనా కనిపించారా మీకు? అసలు రోజు కుర్రోడైపోతాడు. మొన్న అనిల్ రావుపూడి గారు ఆ టీజర్ చూసిన తర్వాత ఏంటినా 70 years అయింది, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటారు కదా, ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నాకు ఆయన, నేను పిఆర్పి టైంలో పాలోంచి వచ్చారు, పాలోంచి వస్తుంటే నేను ఊర్లో వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయి ఉన్నారు, నేను మాత్రం ఒక చోట ఫిక్స్ అయి ఉన్నాను. ఆయన ఎప్పుడు 4 o'clock ఆ టైంకి రావాల్సింది, 9 తర్వాత వచ్చారు నైట్. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది స్టార్టింగ్లో, ఖచ్చితంగా అక్కడ ఆయన కార్లోంచి లేస్తారని ఫిక్స్ అయ్యా నేను. ఫిక్స్ అయ్యి అక్కడే ఉన్నాను నేను. మధ్యాహ్నం నుంచి అక్కడే వెయిట్ చేస్తున్నా, వచ్చారు, లేచారు. జరుగుతున్న టైంలో ఎందుకో ఉంగారు కిందకి, ఆయన నేను చేయబట్టుకున్నా. ఓకే, అప్పుడు స్కూల్ టైంలో అనుకుంటా, చేయబట్టుకుంటే చాలా అలాగే పట్టుకుని అలా ట్రావెల్ అయిపోతున్నా. అంటే నేను గాల్లోనే ఉన్నాను, నా చుట్టూ జనం ఉన్నారు, నేను వాళ్ళ మధ్యలో కంప్రెస్ అయిపోయి ఉన్నాను. చేయాలి పట్టుకుని అలా ట్రావెల్ నేను వదలట్లేదు, వదలరా. తర్వాత మన ఖైదీ నెంబర్ 150 షూట్లో దాన్ని ట్రై చేశాను, బట్ చిన్న మిస్ అయింది అది. ఎవ్వరూ చూడకముందు నేను ఫస్ట్ సాంగ్ మొత్తం చూశాను నేను. ఎలా? మేకింగ్ టైంలో లేదు, వాళ్ళు మొత్తం ప్లే చేసుకుని మొత్తం చూసాను నేను. ఆ ఇంద్ర స్టెప్ వేసినప్పుడు నేను లైవ్ లో ఉన్నాను. నన్ను ఎవరైతే లోపలికి తీసుకెళ్లారో నేను ఆ ఇంద్ర స్టెప్ జరుగుతుంది నేను చూస్తూ, నాకు తెలియకుండా నేను ఏడుస్తుంటే, అంటే నీళ్ళు వస్తుంటే
వచ్చి అన్న ఎవరైనా ఉన్నారేమో అనుకుని అన్న ఏమైందనండి లేదు లేదు కలిపి ఆ మూమెంట్స్ నాకు 2 బాగా అనిపిస్తుంది. అంటే ఐకానిక్ స్టెప్ని నేను లైవ్లో చూశాను, ఎవరు చూడకముందు సాంగ్ మొత్తం నేను చూశాను. అది ఎప్పుడు ఎవరు చెప్పలేదు ఫస్ట్. మొత్తానికి అయితే బ్యాక్గ్రౌండ్ లేదని అబద్ధాలు ఎందుకు, మీరు ఇప్పుడు ఒక మూవీ వస్తుంది ఈటీవీ త్రూ, మన శివాజీ గారు హీరోగా, లయ గారు మూవీ. ఆ డైరెక్టర్ సుధీర్ నాకు బాగా లైక్ బ్రదర్ లాంటి వాడు. తను ఒకసారి ఫేస్బుక్లో ఒక కోడ్ రాశాడు అనమాట, మేము ఏదో సినిమా మీద ఇష్టంతో ఇక్కడికి వచ్చామనుకుంటాం, కాదు మాకు తెలియకుండా మమ్మల్ని ఇక్కడ దాకా లాక్కొచ్చిన వ్యక్తి చిరంజీవి అని. నాకు మీరు చెయ్యి పట్టుకుంటుంటే నాకు అది గుర్తొచ్చింది. బట్ ఎనీవే ఆ పెద్ద చెయ్యి పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పెద్ద స్థాయికి వెళ్తారు, వెళ్ళాలని కూడా మా డ్రీమ్ తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.